మన దృష్టి మనం చేసే పని మీదనే కానీ ఫలితం మీద కాదు. మనం ఎప్పుడైతే ఫలితం గురించి అతిగా ఆలోచిస్తామో అప్పుడు మనం చేసే పని పట్ల మన దృష్టి చెదిరిపోతుంది. దానివల్ల మనం మొదలుపెట్టిన కార్యాన్ని విజయవంతంగా పూర్తి చేయలేము. భయం సులభమైన పనిని కూడా అసాధ్యం చేస్తుంది, కానీ ధైర్యం అసాధ్యమైన పని కూడా సుసాధ్యం చేస్తుంది. మన జీవితంలో ఏం కోల్పోయినా మనపై మనం నమ్మకాన్ని మాత్రం కోల్పోకూడదు. ఎందుకంటే మన దగ్గర ఏమీ లేనప్పుడు మనకు తోడుగా నిలిచేది అది ఒక్కటే. ఈ ప్రపంచంలో మనం ఎదుర్కొనే సమస్యలు నిజానికి పెద్ద కష్టాలేమీ కాదు. మనమే వాటిని అతిగా ఊహించుకొని భయపడుతూ ఉంటాం. అయితే ఒక్కసారి ఆ భయాన్ని వదిలి పరిష్కారాన్ని వెతకడం మొదలు పెడితే చిటికెలో సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. నిన్ను భయపెట్టే ఆలోచనల్ని వదిలి ఆ సమస్య పరిష్కారాన్నిచ్చే ఆలోచనలు చెయ్యు. ఈ సమాజం నిన్ను అనే మాటలకు నువ్వు భయపడుతూ కూర్చుంటే నీ జీవితమంతా వారికి బానిసలా బ్రతకాల్సిందే. ఒక్కసారి నీలో ఉండే భయాన్ని వదిలించుకొని బయటికి వస్తే తెలుస్తుంది విజయం ఇచ్చే ఆనందం ఏంటి అని. వాళ్ళేమంటారో వీళ్ళేమంటారో అని భయపడుతూ కూర్చుంటే జీవితాంతం నువ్వు ఉన్న చోటనే కూర్చోవలసి వస్తుంది. నీలో ఉండాల్సింది భయం కాదు, చెయ్యగలను అని నీ మీద నీకు నమ్మకం ఉండాలి. మహా అయితే ఎన్నిసార్లు ఫెయిల్ అవుతారు? ప్రయత్నిస్తూ ఉంటే ఆ ఫెయిల్యూర్ నుండి వచ్చే పాఠాలే మీ సక్సెస్కి మార్గాలవుతాయి. ఒక్కసారి కళ్ళు మూసుకొని మీ గోల్ని తలుచుకోండి. అది ఎంత పెద్దదైనా నేను చెయ్యగలను అనే నమ్మకం మీలో నింపుకోండి. సక్సెస్ అనేది ఏదో ఒక్కరికి మాత్రమే సాధ్యమైంది కాదు. సక్సెస్ అనేది ప్రయత్నంతో పోరాడే ప్రతి ఒక్కరిది అని గుర్తుంచుకోండి. మీరు ఏం చేస్తున్నా, ఏం ఆలోచిస్తున్నా, తింటున్నా, తిరుగుతున్నా, చివరికి మీరు శ్వాస తీసుకునేటప్పుడు కూడా మీ గోల్ మీదనే మీ దృష్టి ఉంచగలగాలి. కూర్చుని తింటే కొండలు సైతం తరిగిపోతున్నప్పుడు కాస్త కష్టపడి ప్రయత్నిస్తే ఆ కొండల్ని సైతం పిండి చేయలేమా? నేను ఎప్పుడో ఒక పుస్తకంలో చదివిన ఒక చిన్న జ్ఞాపకం. ఇది ఎక్కడన్నది సరిగ్గా గుర్తు రావడం లేదు, కానీ ఇది మాత్రం నిజంగా జరిగిన ఒక వాస్తవం. ఒక ఊరికి మార్గం లేదు. కొండని దాటుకొని అటువైపుగా వెళ్తేనే ఆ ఊరికి ఒక మార్గం కనబడుతుంది. ఊరిలో అందరూ ఆ ఊరికి మార్గం లేదని బాధపడుతూ ఉండేవారు. అనారోగ్యంతో ఉన్నవారు, గర్భవతులుగా ఉన్నవారు ఎంతో మంది ఆ కొండను దాటలేక మార్గం మధ్యలోనే ప్రాణాలను విడిచిపెట్టేవారు. ఒకరోజు ఈ విధంగానే గర్భంతో ఉన్న ఒక ఆమె ఆ కొండను దాటే మార్గంలోనే తన ప్రాణాలను విడిచిపెట్టింది. కానీ అందరిలా ఆమె భర్త బాధపడుతూ కూర్చోలేదు. తన భార్యలా మరో ప్రాణం పోకూడదు అని ఆలోచన చేశాడు. దానికి ఆ కొండను తవ్వి మార్గాన్ని ఏర్పరచాలని అనుకుని అక్కడ ఉన్న గ్రామ ప్రజలందరినీ అడిగాడు. ఆ కొండని మనం తవ్వి మన ఊరికి మార్గాన్ని నిర్మించుకుందాము అని. దానికి వారందరూ నీకు పిచ్చా? ఆ కొండందటినీ తవ్వాలంటే మన జీవితకాలం సరిపోదు. అది అసాధ్యమైన పని. అలాంటి సాధ్యం కాని ఆలోచనలు మానుకో అని అక్కడ ప్రజలందరూ నవ్వి అతన్ని పిచ్చివాళ్లా చూశారు. కానీ దానికి ఆ వ్యక్తి కొంచెం కూడా బాధపడలేదు. తన వంతుగా తను పని చెయ్యాలని, ఎలాగైనా ఆ కొండను తవ్వి ఆ ఊరికి మార్గాన్ని వెయ్యాలని బలంగా అనుకొని కొండను తవ్వడం ఆరంభించాడు. దానికి ఆ ఊరు ప్రజలందరూ అతన్ని చూసి నవ్వుకున్నారు, పిచ్చోళ్లా చూశారు. కానీ అతను మాత్రం అవేమీ పట్టించుకోలేదు. ఆ కొండని తవ్వుతూనే ఉన్నాడు. ఆ ఒక్కడే ఆ కొండను తవ్వుతూ కొన్ని సంవత్సరాలు గడిపాడు. అతను అనుకున్నది సాధించాలని మరింత కసితో నిద్ర లేకుండా కూడా ఆ కొండని తవ్వి మార్గాన్ని వేయడానికి ప్రయత్నించాడు. కానీ చివరికి ఆ కొండ తవ్వి తవ్వి ఆ ఊరికి మార్గాన్ని పూర్తిగా వేసిన తర్వాతనే అతను తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. ఇదేదో కథ కాదు, ఇది నిజంగా జరిగిన ఒక యథార్థ కథ. ఆ వ్యక్తిని చూసి నవ్విన వారందరూ, అతన్ని పిచ్చోడిలా చూసిన వారందరూ కూడా ఈరోజు అదే మార్గంలో ప్రయాణిస్తున్నారు. ఈరోజు ఆ వ్యక్తి ఎంతో మందికి ఆదర్శంగా కూడా నిలిచారు. కూర్చొని తింటే కొండలు తరగడమే కాదు, కష్టపడి పని చేస్తే ఆ కొండని సైతం ఒక్క చేతితో పిండిని చెయ్యగలమో అని ఆ వ్యక్తి ప్రపంచానికి తెలియచేశాడు. మన సంకల్పం బలమైనది అయితే మనం అనుకున్నది ఏదైనా అసాధ్యం అంటూ ఉండదు. ప్రయత్నం చెయ్యాలే కానీ మీరు ఎన్నిసార్లు పడినా లేచి పరిగెట్టగలరు. మీలో చెయ్యగలను అనే నమ్మకం, చెయ్యగలిగే ప్రయత్నం ఉంటే చాలు. ఈ సృష్టి మొత్తం మీ సంకల్పాన్ని నిజం చేయడానికి మీకు తోడవుతుంది. ఇకనైనా భయం అనే మాటను తీసి ఏదైతే అది అయ్యిందిలే అని లేచి నిలబడటానికి ప్రయత్నించండి. సక్సెస్ అనేది ఎందుకు రాద్దో చూద్దాం. ఆలోచించడం ఆపి భయాన్ని వదిలి నీ పనిని ఆరంభించు. నీ విజయాన్ని సాధించు. నీకంటే ఇక్కడ మించిన వారు ఎవరూ లేరని గుర్తుపెట్టుకో. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే చాలు, విజయం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది.